దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, బాగున్నారా? ఈ ఉదయకాల సమయంలో మీ అందరికి కూడా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియజేస్తూ ఉన్నాం. మరి దేవుని మహాకృపను బట్టి మనందరం కూడా సజీవులుగా ఉన్నాం. మానుదిన ప్రార్థన కార్యక్రమాన్ని ప్రోత్సహిస్తూ లోతైన ఆత్మీయ సందేశాలు వింటున్నారని ఆశపడుతున్నాను. మరి లేచి మీ చేతిలో ఉన్న పరిశుద్ధ గ్రంథాలు తెరిచి చదవండి, అలాగే ప్రార్థన చేసుకోండి. చూసారా జీవితాలు ఎలా ఉన్నాయో? ఆయా దేశాలు, ఆయా ప్రాంతాలు యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. మన ప్రాంతం ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు. ఎటు చూసినా కరువు, ఇబ్బందులు, వేసిన పంట చేతికి రాక, చేతికొచ్చిన పిల్లల మాట వెనక, ఇంట్లో అన్ని అప్పులు, సమస్యలు, ఇలా ఎన్నో విషయాలు బాధ చెందుతూ ఉన్నాం. కనుక ఇప్పుడైనా కళ్ళు తెరవండి, ఇప్పుడైనా మీ మనసులు మార్చుకోండి, మీ సంఘాల్లో నమ్మకంగా బ్రతకండి, దేవుని యందు విశ్వాసం కలిగి ఉండండి. చూడండి, మరి పరిశుద్ధ గ్రంథాన్ని మనం చూడగలిగితే యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 4వ వచనంలో స్పష్టంగా దేవుని మాట చెప్తుంది. పాపము చేయు ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమించును. ఆజ్ఞ అతిక్రమమే పాపము. పాపములను తీసివేటికే ఆయన ప్రత్యక్షమైనని మీకు తెలియదు. ఆయన యందు పాపమేమీ లేదు. దేవుని స్తోత్రం. చూడండి, పాపము చేయి ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమించును. ఎవరికాళ్ళు అనుకుంటున్నారు, మేమేం చేస్తాం అనుకుంటున్నారు. కానీ ఆజ్ఞ అతిక్రమించడమే పాపం చేసినట్లు. ఆజ్ఞ అతిక్రమమే పాపం. ఏంటి ఆజ్ఞ అంటే? నీ తల్లిదండ్రుల్ని సన్మానించమన్నాడు, సన్మానించకపోతాం, అది పాపమే అయింది. పొరుగు వారిని ప్రేమించమన్నాడు, ప్రేమించకపోతే పాపమైంది. మరి ఇతరులది ఆశించొద్దని చెప్పాడు, ఆశిస్తే అది పాపమే. ఇవన్నీ కూడా పాపములకు సూచనగా ఉన్నాయి. కనుక ప్రతిరోజు ఏదో ఒక పాపంలో మానవుడు పడిపోతూ ఉన్నాడు. ప్రతిదినము ఏదో ఒక పాపాన్ని చేయడానికి పరిగెడుతూ ఉన్నాడు. అందుకనే పాపములను తీసివేయడానికి ఆయన ప్రత్యక్షమైనని మీకు తెలియను. ఈ పాపములో పడిపోయిన ప్రతి వ్యక్తిని ఆ పాపాలు తీసివేయడానికి దేవుడు మన కొరకు ప్రత్యక్షమయ్యాడు. ప్రియ యవన బిడ్డ, నీవు చేయకూడనివి చేయటానికి ప్రేరేపిస్తుంది సాతాను. కనుక అట్టి సాతాను చేతుల నుంచి బయటికి రావాలంటే నువ్వేమై ఉండాలంటే పాపము లేని దేవుని వైపు నువ్వు చూడాలి. అర్థమవుతుందండి? కనుక పాపము లేని వ్యక్తి లోకంలో ఎవరున్నారని అంటే నజరేయుడైన యేసు ప్రభువారు ఒక్కరు మాత్రమే. ఆయన వైపు చూసినప్పుడు ఆయనంట పాపమును తీసివేయడానికి ఆయన ప్రత్యక్షమయ్యాడంట. దేనికి ప్రత్యక్షమయ్యాడు? పాపాన్ని తీసివేయడానికే. చాలామంది ఏవేవో అంటూ ఉంటారు, కానీ దేవుడు పాపం తీసివేయడానికి ప్రత్యక్షమయ్యాడు. కనుక హృదయం బిడ్డలారా, మీరు కూడా ఆయన వద్దకు రండి. ఈ ఉదయం లేచి ఏ ఆజ్ఞ అయితే మితిమేరుతున్నారో ఉదయం నుంచి రాత్రి పడుకునేంత వరకు ఆ ఆజ్ఞలన్నిటినీ మరి సరిగ్గా సరైన రీతిలో పాటిస్తే పాపం లేకుండా ఉంటారు. కనుక దేవుడు కృప చూపుతాడు. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా, ఈ ఉదయకాల సమయంలో ఇదిగో మీరు ఎందుకు ప్రత్యక్షమయ్యారో చెప్పారు. పాపమును తీసివేయడానికి ప్రత్యక్షమయ్యానని, అలాగే నాయన ఆజ్ఞ అతిక్రమమే పాపాన్ని తెలియచేశారు. మేము ప్రతిదినము మీ ఆజ్ఞను అతిక్రమించి అయ్యా ఇదిగో మా మనసులో వ్యర్థమైన పెట్టుకుని నిన్ను పూజించడం మానేసి లోకాన్ని పూజిస్తున్నాం. దయతో క్షమించి కుటుంబాల బిడ్డలు దీవించండి. చాలామంది పంటలు తెగుళ్ళు వచ్చేస్తున్నాయని, నష్టపోతున్నామని ప్రార్థన చేయమని కోరారు. వాళ్ళు కూడా వారి పంటలు కూడా దీవించండి. పిల్లల వయసుకు వచ్చారు, పెళ్ళిళ్ళు జరగట్లేదని బాధపడుతున్నారు, అటు వారికి కూడా వివాహాలు జరిగించండి. చాలామంది అప్పుల్లో ఉన్నాము, లేవలేకపోతున్నామని ప్రార్థన చేయమని చెప్పారు. వారి అప్పుల నుంచి కూడా విడిపించండి. మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసు నామములో అడిగి పొందినాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.